హాయ్ వెల్కమ్ టు ఆల్. లాంబాక్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి ఈ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత లాంబాక్ అంటే ఏంటో క్లియర్గా అర్థమైపోతుంది. అయితే లాంబాక్ మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే ఎన్క్యాప్సులేషన్ కాన్సెప్ట్లో యూజ్ చేస్తాం, కన్స్ట్రక్టర్స్ రాసే కాన్సెప్ట్లో కూడా యూజ్ చేస్తాం. అయితే లాంబాక్ గురించి తెలుసుకునే ముందుగా ఎన్క్యాప్సులేషన్కి ఒక చిన్న ఎగ్జాంపుల్ రాయమంటే మనం ఎలా రాస్తాం? జనరల్గా క్లాస్ స్టూడెంట్, ఒక స్టూడెంట్ క్లాస్ తీసుకుంటున్నాను. వేరియబుల్స్ కూడా ఎక్కువేమొద్దు, తక్కువే తీసుకుంటున్నాను, ఒక 2 తీసుకుంటాను. ప్రైవేట్ ఎన్క్యాప్సులేషన్ రూల్ తెలిసిందే కదా, వేరియబుల్స్ అన్ని ప్రైవేట్గా ఉండాల్సి వస్తుంది. అగైన్ ప్రైవేట్ స్ట్రింగ్ స్టూడెంట్ నేమ్. ఇప్పుడు ఈ వేరియబుల్స్కి అవుట్ సైడ్ మనం యాక్సెస్ చేయలేం, అంతేనా? అవుట్ సైడ్ యాక్సెస్ చేయలేం కాబట్టి సెట్టర్స్ గెట్టర్స్ క్రియేట్ చేస్తాం. సెట్టర్స్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి? రిటర్న్ టైప్ వాయిడ్ ఉంటుంది. సెట్టర్ వచ్చేసి సెట్ అనే వర్డ్తో స్టార్ట్ అవుతుంది, పారామీటర్. సో ఇవన్నీ మీకు ఐడియా ఉంటాయి. సో నేను సెట్టర్స్ గెటర్స్ క్రియేట్ చేస్తున్నాను. దిస్ డాట్ ఐడి అసైన్స్ టు ఐడి ఐడి. అదేవిధంగా గెటర్ క్రియేట్ చేస్తున్న పబ్లిక్ ఇంట్ గెట్ str ఐడి, దెన్ రిటర్న్ ఐడి. తర్వాత నేమ్కి సెట్టర్ క్రియేట్ చేయాలి, గెటర్ కూడా క్రియేట్ చేయాలి. void set str name string name, this dot name assigns to name. తర్వాత గెటర్ ఎలా రాస్తాము? పబ్లిక్ స్ట్రింగ్ గెట్ str name, అంతేనా? అంతే. ఇప్పుడు ఒక 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి వాటికి ఆ డేటా డిస్ప్లే చేసి చూద్దాం మనం. అక్కడ వరకు క్లారిటీ కదా. ఇప్పుడు మెయిన్ క్లాస్ క్రియేట్ చేస్తున్నా, క్లాస్ మెయిన్ అండ్ దెన్ మెయిన్ మెథడ్ స్టూడెంట్ ఆబ్జెక్ట్స్ కాబట్టి స్టూడెంట్ s1 assigns to new స్టూడెంట్ 1 ఆబ్జెక్ట్, అదర్ ఆబ్జెక్ట్. ఒక 2 సరిపోతాయి మనకి ఎగ్జాంపుల్కే కాబట్టి. సో ఎలా చేస్తాం? s1 డాట్ సెట్ stid1 std1, అదేవిధంగా s1 డాట్ సెట్ str నేమ్. ఫర్ సపోజ్ యుధిష్ఠిర్ అని చెప్పేసి రాస్తున్నాను. ఇదే విధంగా సెకండ్ ఆబ్జెక్ట్ కూడా మనం డేటా ప్రొవైడ్ చేస్తాం 2 అండ్ s2 డాట్ సెట్ str నేమ్. ఫర్ సపోజ్ అర్జున్. ఇప్పుడు ఈ వాల్యూస్ని డిస్ప్లే చేయడానికి మనం ఏం చేస్తాం? గెటర్స్ యూజ్ చేస్తాం. std ప్లస్ కంకాటినేషన్ s1 డాట్ గెట్ str నేమ్, అంతేనా? సేమ్ కాపీ పేస్ట్ s2 అండ్ s2 సేవ్ చేస్తున్నాము. ఇప్పుడు రన్ చేస్తున్నాం. జావా సి మెయిన్ డాట్ జావా అండ్ జావా మెయిన్. సో ఇన్ఫర్మేషన్ మనకి స్క్రీన్ పైన డిస్ప్లే అయింది. ఇప్పుడు మనం లాంబాక్ గురించి మాట్లాడతాం. అయితే లాంబాక్ అంటే ఏంటంటే అది ఒక జార్ ఫైల్. లాంబాక్ ఈజ్ ఏ జార్ ఫైల్. ప్రతి జార్ ఫైల్ లోపల ప్రీడిఫైన్డ్ క్లాసెస్ అండ్ ప్రీడిఫైన్డ్ ఇంటర్ఫేసెస్ ఉంటాయి. అయితే మరి లాంబాక్లో మనకి యూజ్ అయ్యేటి ఏమున్నాయి ఎన్క్యాప్సులేషన్కి సంబంధించి అంటే, ఇక్కడ మనం సెట్టర్స్ గెటర్స్ రాసాం కదా. అయితే దీంట్లో డ్రాబ్యాక్ ఏంటంటే లెంత్ ఎక్కువ అవుతుంది. సో ఇవి అరేంజ్ చేద్దాం. మరి అవి తీసేస్తే ఎర్రర్స్ వస్తాయి కదా అంటే అవును, ఎర్రర్స్ వస్తాయి. ఎందుకంటే సెట్టర్స్ గెటర్స్ లేకుండా మనం వాటిని కాల్ చేస్తున్నాం కాబట్టి మనకు గ్యారంటీగా ఎర్రర్స్ వస్తాయి. చూడండి, ఎర్రర్స్ వచ్చినాయి కదా. వాటిని ఎక్కడెక్కడ వాడుతున్నామో ఆ ప్రతి ప్లేస్లో మనకి ఎర్రర్స్ వచ్చాయి. మరి ఇప్పుడు పోవాలంటే సెట్టర్స్ గెటర్స్ రాయాలి. కానీ మనం లాంబాక్ యూజ్ చేస్తే మనం సెట్టర్స్ గెటర్స్ రాయాల్సిన అవసరం లేదు. ఎలాగో చూపిస్తాను నేను. సో లాంబాక్ జార్ ఫైల్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. గూగుల్ క్రోమ్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఎలా చేయాలో నేను మీకు క్లియర్గా చూపించేస్తా. డౌన్లోడ్ చేశాక ఏం చేయాలో కూడా చూపిస్తాను. లాంబాక్ జార్ ఫైల్ డౌన్లోడ్ గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసేయండి, వచ్చేసి. అయితే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ చూపిస్తుంది కదా, డౌన్లోడ్ పైన మనం క్లిక్ చేస్తాం. ఆ పేజ్ ఓపెన్ అవుతుంది.
వెయిట్ చేయండి. ఓకే, పేజ్ ఓపెన్ అయింది, అంతే సింపుల్. ఇక డౌన్లోడ్ పైన క్లిక్ చేసామంటే అది డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, ఇది ఇప్పుడు డౌన్లోడ్ అయిపోయింది. డౌన్లోడ్స్ ఫోల్డర్కి వెళ్దాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లాంబాక్ జార్ ఫైల్ మన కళ్ళ ముందే ఉంది. అయితే దీన్ని ఏం చేస్తామంటే సెలెక్ట్ చేసుకోండి, దాన్ని కాపీ కానీ కట్ కానీ చేయండి. తర్వాత దాన్ని ఏం చేయాలంటే మన ప్రోగ్రామ్ ఎక్కడ సేవ్ చేసామో, అంటే ఈ మెయిన్ డాట్ జావా ఉంది కదా, దీన్ని మనం ఎక్కడ సేవ్ చేసామో దానికి సంబంధించి క్లాస్ ఫైల్స్ ఎక్కడ రిలీజ్ అయ్యాయో ఆ లాంబాక్ అక్కడే పేస్ట్ చేయాలి. అర్థమవుతుందా? నేను ఈ ఫోల్డర్కి వెళ్తున్నాను. అయితే ఈ ప్రోగ్రామ్ ఎక్కడ సేవ్ చేశామో అది కాదు ఇంపార్టెంట్, ఈ ఫైల్ని కంపైల్ చేశాక క్లాస్ ఫైల్స్ వస్తాయి కదా, అవి ఎక్కడున్నాయో అనేది ఇంపార్టెంట్. సో ఆ క్లాస్ ఫైల్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ లాంబాక్ ఇక్కడ పేస్ట్ చేయాలి. ఓకేనా? సో లాంబాక్ పేస్ట్ చేసా, అర్థమవుతుంది కదా. ఆ జావా ఫైల్ ఎక్కడ సేవ్ చేశామో కాదు ఇంపార్టెంట్, దానికి సంబంధించిన క్లాస్ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయో ఆ లాంబాక్ జార్ ఫైల్ కూడా ఆ క్లాస్ ఫైల్స్ ఉన్న ఫోల్డర్లోనే ఉండాలి, లేదంటే అది వర్క్ కాదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని ఇంపోర్ట్ చేయాలి. ఎలాగంటే ఇంపోర్ట్ లాంబాక్ డాట్ స్టార్ అంటే అర్థం ఏంటంటే దాంట్లో ఉన్న క్లాసెస్ అన్నీ మనం ఏదైనా వాడుకోవచ్చు అని. ప్రస్తుతానికి మనం సెట్టర్ గెట్టర్ మాత్రమే వాడుతున్నాం కాబట్టి ఆ రెండే ఇంపోర్ట్ చేస్తాం, సెట్టర్ అలాగే లాంబాక్ డాట్ గెట్టర్. ఓకేనా? ఇప్పుడు అన్నోటేషన్స్ వాడతాం, సెట్టర్ గెట్టర్, అంతే. ఇంకా మనం సెట్టర్స్ గెట్టర్స్ మెథడ్స్ రాసే బదులు ఈ అప్రోచ్ని ఫాలో అవుతాం అనమాట, సెట్టర్ గెట్టర్. ఓకేనా? ఇప్పుడు మనకి ఎటువంటి ఎర్రర్స్ రావు, ఎందుకంటే సెట్టర్స్ గెట్టర్స్ అవైలబుల్లో ఉన్నట్టే, ఇంక ఎర్రర్స్ మనకి రావు. చూడండి ఒకసారి. అయితే కంపైల్ చేసేటప్పుడు ఎలా చేయాలంటే జావాసి స్పేస్ -cp, సిపి అంటే క్లాస్ పాత్, స్పేస్ లాంబాక్ డాట్ జార్ ఆ ఫైల్ పేరు, తర్వాత మెయిన్ డాట్ జావా, ఇలా కంపైల్ చేయాలి. ఓకేనా? జావా మెయిన్ ఆ డేటా వచ్చేసిందా? సెట్టర్స్ గెట్టర్స్ ఏమీ రాయాల అంటే మేబీ మీకు డౌట్ ఉండొచ్చు, ఏ ఫైల్ రన్ అయింది, ప్రీవియస్ ఫైలా ఈ ఫైలా. సో ఇక్కడ వాల్యూస్ మారుస్తున్నాను, కావాలంటే 11 12 పేర్లు కూడా మార్చేస్తా. బీమ్ నథింగ్. సో అగైన్ సేమ్ ఇవే కంపైలేషన్ అండ్ ఎగ్జిక్యూషన్. అర్థమైంది కదా? సో లాంబాక్ ఇట్స్ ఎ జార్ ఫైల్, ఆ జార్ ఫైల్లో మనకి ప్రీడిఫైన్డ్ క్లాస్ ఉంటాయి, ఇంటర్ఫేస్ ఉంటాయి. సో ఎన్క్యాప్సులేషన్లో బాగా హెల్ప్ అయింది మనకి. ఇప్పుడు ఎన్క్యాప్సులేషన్లో మాత్రమే కాకుండా కన్స్ట్రక్టర్స్ రాసే దగ్గర కూడా యూజ్ అవుతుంది అని నేను చెప్పాను. ఒకసారి అది కూడా చేసి చూపించేస్తాను, నేను మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఒక క్లాస్ రాస్తున్నాను చూడండి, క్లాస్ స్టూడెంట్ int stuid and string stu name, తర్వాత ఇంకేమిస్తాము int stu age, అత క్యారెక్టర్ stu gender తర్వాత వచ్చేసి స్ట్రింగ్ కోర్స్. ఇలాగా ఒక 5 వేరియబుల్స్ తీసుకుందాం. ఇప్పుడు వీటికి కన్స్ట్రక్టర్ రాయాలంటే మనం ఎలా రాస్తాము స్టూడెంట్ అని రాయేసి ఒక 5 ఆర్గ్యుమెంట్స్ రాసుకుంటాము. ఇంటీజర్ ఐడి కామా స్ట్రింగ్ నేమ్ కామా అండ్ ఇంట్ ఏజ్ కామా క్యార్ జెండర్ కామా స్ట్రింగ్ కోర్స్. అవునా? సో ఈ విధంగా మనం రాస్తాం. ఇక్కడ కూడా మనం క్యామెల్ కేస్ ఫాలో అవుతాం, STUC. ఓకే, సో ఈ విధంగా కన్స్ట్రక్టర్ని మనం రాసుకోవాల్సి వస్తుంది. అంటే వేరియబుల్స్ ఎన్ని ఉంటాయో మనకి టైం కూడా అంతే లాగేస్తుంది అనమాట.
అందుకే లాంబాక్లో ఉండే ఫీచర్స్ కానీ వాడుకోగలిగితే ఇదంతా మనకి తగ్గిపోతుంది. ఓకే, సో ఇదొకసారి చూపిస్తాను, అదొకసారి రాసి చూపిస్తాను. ఏజ్ ఇస్ ఈక్వల్ టు ఏజ్ అండ్ దిస్ డాట్ జెండర్, gender assigns to gender and this dot ఏమున్నాయి ID name age gender and course assigns to course. ఓకేనా, ఇప్పుడు ఇవన్నీ డిస్ప్లే అవ్వాలంటే మనం ఏం చేస్తాం, టూ స్ట్రింగ్ అన్న రాసుకుంటుంటారు జావాలో, అప్పుడప్పుడు టూ స్ట్రింగ్ చూస్తూనే ఉంటాం కదా, ఒకేసారి అది కూడా చెప్పేస్తాం. పబ్లిక్ స్ట్రింగ్ టూ స్ట్రింగ్ అంటే ఆబ్జెక్ట్ నేమ్ డిస్ప్లే చేసిన వెంటనే మనకు వాల్యూస్ అన్ని డిస్ప్లే అయ్యే విధంగా అనమాట. సో ఏం చేస్తున్నాం, ఐడి కంకాటినేషన్ కామా నేమ్ కంకాటినేషన్ ఏజ్ కంకాటినేషన్ అండ్ జెండర్ కంకాటినేషన్. ఇంకేమున్నాయి, జెండర్ తర్వాత కోర్స్. అయితే ఇప్పుడు మనం మెయిన్ క్లాస్ని రాద్దాము. క్లాస్ మెయిన్ మెథడ్ ద స్టూడెంట్ S1 assigns to new స్టూడెంట్, ఇక్కడ 1 నేమ్ వచ్చేసి యుధిష్ఠిర్, తర్వాత ఏజ్ వచ్చేసి ఒక 100 రాద్దాం, తర్వాత జెండర్ వచ్చేసి మేల్, క్యారెక్టర్ తీసుకున్నాం కదా సింగిల్ కోట్స్లో ఇస్తున్నాను, తర్వాత వచ్చేసి కోర్స్ వచ్చేసి జావా తీసుకుంటున్నాం, తర్వాత ఇంకొక ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేద్దాం, S2 క్రియేట్ చేస్తున్నాం, 2 అండ్ బి మనం రాస్తున్నాం ఇక్కడ ఒక 99 ఇతను. ఇప్పుడు డిస్ప్లే చేద్దాం, println S1 అండ్ S2. సో మనకి డీటెయిల్స్ అన్ని క్లియర్గా డిస్ప్లే అవుతాయి. ఒకసారి చూడండి, జావా సి మెయిన్ డాట్ జావా, అదేవిధంగా జావా అండ్ మెయిన్, ఆ డీటెయిల్స్ మనకి డిస్ప్లే అయినాయి. ఇప్పుడు కన్స్ట్రక్టర్ని రిమూవ్ చేసేద్దాం, టూ స్ట్రింగ్ని కూడా రిమూవ్ చేసేద్దాం. సో కన్స్ట్రక్టర్ని రిమూవ్ చేసినప్పుడు ఎర్రర్స్ వస్తాయి. ఓకేనా, సో ఇక్కడ మనకి కన్స్ట్రక్టర్ లేని కారణంగా ఎర్రర్స్ అయితే వచ్చినాయి. సో ఇప్పుడు లాంబాక్ ఆల్రెడీ మన దగ్గర ఉందా లేదా, ఉంది కాబట్టి దాన్ని ఇంపోర్ట్ చేయండి. ఒకసారి ఎలా ఇంపోర్ట్ చేస్తాం, ఇంపోర్ట్ లాంబాక్ డాట్, ఇందాక సెట్టర్ గెట్టర్ అని రాసాం, ఇప్పుడు అట్లా కాదు, కన్స్ట్రక్టర్ రాయాలి, అది కూడా ఆర్గ్యుమెంట్స్ ఉండే కన్స్ట్రక్టర్. ఏంటంటే ప్రీడిఫైన్డ్ క్లాస్ నేమ్ ఆల్ ఆర్గ్స్ కన్స్ట్రక్టర్, అదొక ప్రీడిఫైన్డ్ క్లాస్ అనమాట. ఇది రాసిన తర్వాత అన్నోటేషన్ రాయాలి, ఆల్ ఆర్గ్స్ కన్స్ట్రక్టర్ అని చెప్పేసి ఆర్గ్యుమెంట్స్ రాస్తే ఆ క్లాస్లో అన్ని ఇన్స్టాన్స్ వేరియబుల్స్కి పారామీటర్స్ వచ్చి వాల్యూస్ ప్రొవైడ్ అయ్యేటట్టు ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ అవుతుంది. అదేవిధంగా టూ స్ట్రింగ్ కూడా రాసుకోగలిగితే మనకి యూజ్ అవుతుంది. టూ స్ట్రింగ్ రాయకుండా ఒకసారి చూద్దాం. అయితే కంపైలేషన్ గుర్తుంది కదా, లాంబాక్ రాసినప్పుడు ఎలా చేయాలో, సో అలా చేస్తున్నాను నేను. లాంబాక్ రాయేసాను, ఇప్పుడు రన్ చేద్దాం. టూ స్ట్రింగ్ రాయలేదు కాబట్టి మనకి డేటా చూడండి ఎలా వస్తుంది, ఎలా వచ్చింది అంటే క్లాస్ నేమ్ @ ఒక ఎక్సా స్ట్రింగ్ వాల్యూ మనకి డిస్ప్లే అయితే అయింది. అయితే ఇప్పుడు టూ స్ట్రింగ్ కూడా రాస్తే అప్పుడు మనకి ప్రాపర్గా వస్తుంది. మళ్ళీ టూ స్ట్రింగ్ అనే క్లాస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి, ఇంపోర్ట్ లాంబాక్ డాట్ టు స్ట్రింగ్, ఇది ఒక క్లాస్ అనమాట. ఇప్పుడు అన్నోటేషన్ కూడా రాసేస్తే మనకి టూ స్ట్రింగ్ కూడా ఇంప్లిమెంట్ అయినట్టే, కాకపోతే డిఫాల్ట్గా వేరే ఫార్మాట్లో ఉంటుంది, డిఫాల్ట్గా వేరే ఫార్మాట్లో ఉంటుంది. ఒకసారి చూడండి, కంపైల్ చేసి రన్ చేద్దాం. రైట్, చూసారా ఆ వాల్యూస్ అన్ని ఇంకొక ఫార్మాట్లో డిస్ప్లే అయ్యాయి. సో ఇది లాంబాక్ గురించి. సో లాంబాక్ అనేది ఒక జార్ ఫైల్, ఏ వర్షన్లో ఇంట్రడ్యూస్ చేశారంటే 1.8 వర్షన్లో ఇంట్రడ్యూస్ చేశారు. అయితే దీంట్లో ప్రీడిఫైన్డ్ క్లాసెస్ ఇంటర్ఫేస్ ఉంటాయి, ఎన్క్యాప్సులేషన్లో సెట్టర్స్ గెట్టర్స్ రాయకుండా తగ్గించేసుకోవచ్చు లెంత్, కన్స్ట్రక్టర్ కూడా రాయకుండా ప్రీడిఫైన్డ్ క్లాస్ ఉంది, టూ స్ట్రింగ్ రాయకుండా కూడా ప్రీడిఫైన్డ్ క్లాస్ ఉంది. ఓకేనా, ఒకసారి మీరు కూడా రన్ చేసి నాకు కామెంట్లో మీరు రన్ చేసారు లేదో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్ బాయ్.